ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాలు విందాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 19వ మాట ఈ విధంగా రాయబడి ఉంది. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇర్మియా అనుకుంటున్నాడు, నేను అల్పుడను కదా, బాలుడును కదా, నా వల్ల ఏం జరుగుతుంది, కార్యాలు ఏం జరుగుతాయి, నా మాటలు వాళ్ళు వింటారా, నా మీదకి దొమ్మిగా వాళ్ళు వస్తారేమో, నా మాటలు అంగీకరిస్తారా అంటే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను గనుక. అందరూ అండర్లైన్ చేసుకోవాలి పాయింట్. నేను నీకు తోడై ఉంటాను గనుక ఇర్మియా, ఇదిగో వాళ్ళు నీ మీద విజయము పొందజాలరు. ఎంతమందికి ఇటువంటి అనుభవాలు ఉన్నాయి? ప్రభు మనకు తోడై ఉన్నప్పుడు, ప్రభు మన జీవితాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ప్రభు విజయం ఇవ్వగల గొప్ప దేవుడు. నీ శత్రువులందరి మీద కూడా విజయం ఇవ్వగల గొప్ప దేవుడు. ఎంతమంది వచ్చింది న్యూమరస్ గా, వాళ్ళు నీ మీద విజయము పొందజాలరు. నీకు మాత్రమే విజయం ఇవ్వగల గొప్ప దేవుడు. అదే గ్రంథంలో మరొక మాట ఏం రాయబడిందంటే 1:10, ఇదిగో ఇర్మియా, పెళ్లగించుటకును, విరిగగొట్టుటకును, నాటుటకును, కట్టుటకును నేను నిన్ను నియమించి ఉన్నాను అని ప్రభు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంత్రకాల ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభు మాటలు వింటున్నారో, ఈ మాటలన్నీ కూడా నా దేవుడు ప్రతి ఒక్క హృదయాల్లో భద్రపరచునుగాక. నీ మీద వాళ్ళు మరెప్పుడు కూడా విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ఈ వాక్కును విన్నటువంటి ప్రతి జీవితాల్లో శత్రువు వాళ్ళ మీద దాడి చేస్తున్నాడేమో, అనారోగ్యము వాళ్ళ మీద దాడి చేస్తుందేమో, ప్రతికూల వాతావరణం వారి మీద దాడి చేస్తుందేమో. ప్రభువా, మీరు మాకు తోడే ఉన్నప్పుడు వాళ్ళెవ్వరూ కూడా మా మీద విజయము పొందజాలరని, విజయం మాదని, ఇది మీ వాక్ అని మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తుండగా యేసు నామములో విజయము కలుగును గాక అని ప్రార్థన చేస్తుంది. యేసు నామమున ప్రార్థన చేసుకుని నమ్ముచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్.